ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు గనక నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే గనక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక గంట ఐకాన్ వస్తుంది, బెల్, దాన్ని జస్ట్ అలా కొట్టండి, వెంటనే మీరు సబ్స్క్రైబ్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే నెక్ డార్క్నెస్ అండి. నన్ను చాలామంది అడుగున్నారు నెక్ డార్క్నెస్కి ఎలాగైనా చిట్కాలు చెప్పండి అని. చాలా చెప్పాను ఛానల్లో. సో ఇది కూడా చాలా బాగా వర్క్ అయ్యే టిప్ అనమాట. డిఐవై అనేది మీరు ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. సో మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి. సో రిజల్ట్ అనేది చాలా తొందరగా ఉంటుంది. 100% మీరు రిజల్ట్ అనేది చూస్తారు. సో ఒక్కసారి ఏంటో వీడియో చూసేయండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. మనకి కావాల్సింది ఏంటి, బేసిన్ ఫ్లోర్ ఒకటి, శనగపిండిలో మనం కొంచెం పాలు వేసుకుంటాము. నార్మల్గా అయితే పచ్చిపాలే యూస్ చేస్తారు, బట్ దీనివల్ల హెయిర్ గ్రోత్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది ఫీల్ అవుతారు. కాబట్టి బాయిల్డ్ మిల్క్ అయినా పర్వాలేదు అనమాట. ఆల్టర్నేట్గా ఏదైనా తీసుకోవచ్చు, పర్లేదు. సో దీంతో పాటు మనం కొంచెం టర్మరిక్ వేస్తున్నాం. టర్మరిక్ అనేది మనకి యాంటీబయాటిక్ కాబట్టి సో ఎటువంటి ర్యాషెస్ అలాంటివి ఏమీ రాకుండా మన స్కిన్ని కాపాడుతుంది అనమాట. సో ఇలా మొత్తం మంచిగా ఒక పేస్ట్లా చేసుకొని అప్లై చేసేసుకోండి నెక్ మొత్తం. ఇది ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఎల్బోస్ ఉంటాయి కదా, ఎల్బోస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మోచేతులు ఉంటాయి కదా, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే డార్క్నెస్ని తీసేయడమే అనమాట. మనకి నెక్ దగ్గర ఎక్కువ చైన్ ఉంటుంది కాబట్టి ఆ రాపిడి వల్ల కూడా ఆ డార్క్నెస్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఫైన్ లైన్స్, వింకిల్స్ లాగా కొంచెం నెక్ దగ్గర ఉంటాయి. అవన్నీ పోవడానికి కూడా మనకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. జస్ట్ మీరు ఇట్లా అప్లై చేసేసుకున్న తర్వాత ఇట్లా డ్రై చేసేయండి. ఒక 10 మినిట్స్కి డ్రై అయిపోతుంది. ఇట్లా చేత్తోటే మీరు స్క్రబ్ చేసినట్టుగా తీసేయండి. పౌడర్గా మొత్తం రాలిపోతుంది అనమాట. చూసారు కదా ఎట్లా అంటున్నాను. సో స్లోగా అలా అంటూ ఉంటే కనుక అదే పౌడర్ లాగా రాలిపోతూ ఉంటుంది. తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసేయండి. సోప్ మాత్రం ఒక 3 అవర్స్ వరకు అప్లై చేయకండి, సోప్ మాత్రం. ఆ తర్వాత మామూలుగా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ర్యాష్ ఏమీ లేదు. స్కిన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. నెక్ అక్కడ డార్క్గా పోయి కొంచెం రెడ్గా అయింది, చూసారా. సో అలా మనం వీక్లో 3 టైమ్స్ చేస్తూ ఉంటే కనుక కంపల్సరీ స్కిన్ అనేది చాలా బాగా తయారవుతుంది, స్మూత్గా తయారవుతుంది. బేసిన్ యూస్ చేసాం కాబట్టి మనకి రఫ్నెస్ రాదు. పసుపు యూస్ చేసామన్న భయం లేకుండా, రఫ్నెస్ రాకుండా, అది కూడా మంచి యాంటీబయాటిక్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. నెక్ అనేది చాలా స్మూత్గా వైట్గా తయారవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. 100% రిజల్ట్ ఉంటుంది ఇది. సో ఈ డిఐవై చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నెక్ డార్క్నెస్ అనేది ఇన్స్టెంట్గా తగ్గకపోయినా మీరు కనుక వీక్లో ఇది 3 టైమ్స్ చేసుకుంటూ ఉంటే కనుక అది నీట్గా మీకు డార్క్నెస్ అనేది తగ్గించేస్తుంది. ఎటువంటి ర్యాష్ అనేది రాదు, చక్కగా పనిచేస్తుందండి. ట్రస్ట్ మీ, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకు కూడా. సో మీరు పచ్చి పాలు తీసుకోకండి, కంపల్సరీ కొంచెం కాచిన పాలు తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు పచ్చిపాలైనా పర్లేదు, వెంటనే తీసేస్తున్నాం అనుకుంటే కనుక మీరు పచ్చిపాలే యూస్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.